నిజంగా చెప్పాలా ఇప్పుడు అంటే కెమెరాల ముందు ఒక లెక్క ఉంటుంది జీవితం, కెమెరాల వెనకాల ఒక లెక్క ఉంటుంది. అంటే కడుపులో ఎంత దుఃఖం ఉన్నా, గుండెలో ఎంత బాధ ఉన్నా నవ్వుకుంటూ కనబడాలంటే నవ్వాలా, లేవు లోపల సంతోషం ఉన్నది ఏడవాల బయట అంటే ఏడవాలి. ఇదే కదా నటన. ఇప్పుడు ఆ నటనలోకి ఎంటర్ అయినావు కదా నువ్వు, సాటిస్ఫైడ్గా ఉన్నావా? అంటే అంటే ఏ రకంగా అంటున్నారు? వర్క్ పరంగా ఇంట్లో మాక్సిమం నవ్వుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేస్తా. అంటే ఆబ్వియస్లీ నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి వచ్చిన, నేను కూడా ఒక ఇంటి కోడల్నే, అత్త మీద కోడల్నే, అందరం కలిసే ఉంటాము. సో జరుగుతుంటాయి ఇంట్లో కొన్ని డిస్టర్బెన్స్ అట్లాంటివి జరుగుతుంటాయి. కానీ ఎందుకో మేకప్ వేసుకొని ఒక వర్క్ మీద పోయినామంటే అవేం కూడా ధమాక్లకు రావు. సో నా పని ఏందనేది నేను హ్యాపీగా నేను చేసుకోగలుగుతా. ఇప్పుడు ఇబ్బంది ఫేస్ చేయలేదా? లేదన్నా, ఎప్పుడు ఇబ్బంది ఫేస్ చేయలేదు. అదేందో షార్ట్ పెట్టగానే ఏడవాలంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి ఏం గుర్తుకొస్తుంది అన్న దమ్మకు కూడా. అంటే చాలా సార్లు కొన్ని సిచ్యువేషన్లకు మాత్రం నా కెరియర్ నేను గుర్తు చేసుకుంటా ఉంటాను అనమాట. అంటే నేను ఎట్లుండే, నేను ఎట్లా తిని ఎట్లా హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నా పరిస్థితి ఎట్లుండే అనేది యాదికి చేసుకుంటా. ఆటోమేటిక్గా ఏడుపొచ్చేస్తుంది నాకు. ఈ రోజు ఈ ఆనందాన్ని నేను కోరుకోలే, భగవంతుడు నాకు ఇచ్చినాడు, హ్యాపీ ఉన్నా. అంటే ఎండ్ ఆఫ్ ద టైం వరకు నాకు ఏముంటాయి ఏముండవు అనేది పక్కకు పెడితే ఈ సంతోషాన్ని మాత్రం జీవితాంతం నాకు ఉంటే చాలు అనుకుంటా. రీసెంట్ గా మా అసోసియేషన్ మెంబర్ కూడా అయ్యారని విన్నా, నిజమేనా? అవునా? అవునా, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటారు అన్నట్టు. అవును, ఇక కెరియర్ మీద ఫోకస్ పెట్టినట్టే. ఇక రారా మళ్ళీ జర్నలిజం చేయరు ఇక మళ్ళీ? అంటే ఏమో అన్న అవసరాన్ని బట్టి మేబీ ఒకవేళ చేయాలి, మంచి సబ్జెక్ట్ ఉన్నది చెయ్యాలి అని అంటే మేబీ చేస్తా కావచ్చు. ఇష్టం నాకు జర్నలిస్ట్, ఎందుకంటే నేను బువ్వ తిన్నది అక్కడికి వెళ్ళి కదా. మళ్ళీ ఇన్ కేసు ముందుకు పోయినా కూడా ఇటు సైడ్ నుంచి చేస్తే ఇది బాగుంటుంది, దీంట్లో నేను నా అవసరం ఉన్నది అని అంటే డెఫినెట్లీ నేను స్టెప్ తీసుకుంటా. ఒక్కదాని మీదనే ఉండాలనేది ఏం లేదన్న లైఫ్లో. నాకు ఏది హ్యాపీనెస్ని ఇస్తే ఆ పని చేసుకుంటా పోతా. అంటే నేను ఇందాక అడగాలనుకున్న ప్రశ్న ఏంటి అని అంటే, ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా కూడా కెమెరా ముందుకు ఒక లెక్క యాక్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఆ లైఫ్కు ఈ లైఫ్కు తేడా ఏంది అసలు? ఒక యాక్టర్గా ఏం చెప్పగలుగుతావు? అంటే నిజంగా అది చాలా ఇబ్బంది పడే విషయమే అన్న. ఎందుకంటే నేను వార్తలు చదువుతున్న దగ్గరికి వెళ్ళి కూడా, వార్తలు చదవడమైనా లేకపోతే మన ఒపీనియన్ ఏదైనా చెప్పేటప్పుడైనా మన ఫేస్ జనాలకు ఎట్లా కనిపిస్తుంది, మనం చెప్పేది ఎట్లా వింటారు అనేదే మనం చెప్తాం. ఇప్పుడు ఏదైనా విషయం చెప్పాలంటే యూట్యూబ్లలో కూర్చొని ఏడ్చుకుంటూ చెప్పేదాన్ని నవ్వుకుంటూ చెప్తాం. కానీ మనం న్యూస్లో పనిచేసినప్పుడు మాత్రం అది ఏడుపుదైనా నవ్వుదైనా ఒకటి రకంగా ఫేస్ పెట్టి చెప్పాలి. అది అప్పటి నుంచే ఫేస్ చేసిన నేను. కొన్ని విన్నా, కొన్ని చేసినా కూడా లోపల బాధ పెట్టుకొని బయటకి ఇట్లా చెప్పడం అనేది మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఏమంటారు, అది మన ప్రొఫెషన్ కదా, ఇంకా తప్పదు నెట్గా రావాలా. కానీ ఆ సిచ్యువేషన్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆ సిచ్యువేషన్ తలుచుకొని ఏడుస్తాను నేను. అంటే కొన్ని వార్తలు చదివేటప్పుడు నార్మల్గా చదివినా సరే బయటకు వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ తలుచుకొని ఏడుస్తా. వార్తల్లో ఉన్న సిచ్యువేషన్ తెలుసుకుంటా. అంటే ఏం జరిగింది ఏంటిది అనేది కూడా పర్సనల్గా తెలుసుకుంటా. నువ్వు చేసిన బెస్ట్ ఇంటర్వ్యూలలో ది బెస్ట్ ఇంటర్వ్యూ అనిపించింది ఇంటర్వ్యూ మా ఆయన ఇంటర్వ్యూ. మా ఆయన ఇంటర్వ్యూ నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే చేసినాను పొలిటీషియన్స్ అట్లాంటిది కూడా చేసినాను. కానీ ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఎందుకో కొంతమందితో మాట్లాడేటప్పుడు కొన్ని లోపల వాళ్ళ గురించి మనకు నిజాలు తెలిసినా కూడా లోపల పెట్టుకొని వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంటుంది. వాళ్ళది ఏంది అనేది ఆబ్వియస్లీ జనాలందరికీ కూడా ఆ పర్సన్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి మనకి ఎంత తెలిసినా సరే మంచి మాట్లాడాలనిపిస్తుంది. కానీ మా ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే హార్ట్ఫుల్ చేసిన నేను. అంటే ఆ రోజు నవ్వబుద్ధి అయితే నవ్వినను, మధ్యలో తిట్టినను, ఎంతసేపు ఆ ఫోన్ మాట్లాడతా, జరిసేపు ఫోన్ పక్కన పెట్టి మంచిగా మాట్లాడు నాతో అని చెప్పేసి అన్నాను అన్నా. సో మేబీ అదే కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ రోజే దేవతలు తదాస్తాను ఉంటారు, మీ ఇద్దరు ఇట్లున్నారు కాబట్టి ఇట్లనే కలిసి ఉండండి. ఓకే.